భోగి అనే పండుగ శరీరములోని యోగశక్తికి ఒక ప్రతీక. మన శరీరం అంతా ఒక అద్భుతమైన అమరిక. భగవంతుడు ఎముకలతో ఒక అస్థిపంజరం తయారు చేసి మళ్ళీ వెన్నుపూస అని ఒకటి పెట్టాడు. దాన్నే వెన్ను ఎముక అని కొందరు, వెన్ను పాము అని కొందరు పిలుస్తారు. ఈ వెన్నుపాము దగ్గర ఉన్న దివ్యశక్తినే కుండలినీ శక్తి అని కూడా పిలుస్తారు. ఈ కుండలినీ శక్తినే భోగి అని కూడా పిలుస్తారు. ఆదిశేషుడు, వాసుకి అని పిలువబడేటటువంటి సర్పముల వంటి ఒక సర్పం మన వెన్నుని ఆనుకుని ఉన్నది. వెన్నుపూసని అలా చుట్టలుగా చుట్టుకొని పడగ కిందకి పెట్టి తోక పైకి పెట్టిన పాము ఆకారంలో మన వెన్నుపూస దగ్గర కుండలిని అని ఒక శక్తి ఉన్నది. భోగి అనే పండుగ నాడు తెల్లవారుజామున లేచి తల మీద నూనె పెట్టుకుని, అది కూడా మళ్ళీ నువ్వుల నూనె పెట్టుకోవాలి. ఇలా నువ్వుల నూనె పెట్టుకుని ఒళ్ళంతా నువ్వుల నూనె సున్నిపిండి పెట్టి బాగా నలుగు పెట్టుకుని ఆ తర్వాత కుంకుడుకాయలతో తల రుద్దుకుంటే అప్పుడు ఈ కుండలిని శక్తి ధగధగలాడుతున్న కాంతివంతమైనదిగా మారి కింద నుంచి పైదాకా చురుకుగా ప్రయాణం చేస్తుంది. మంచి బలమైన విద్యుత్తు యొక్క తీగలోకి, కరెంటు తీగలోకి కరెంటు బాగా వేగంగా ప్రవహించినట్టుగా తుప్పు పెట్టిన తీగలోకి లేకపోతే సరైనటువంటి కానటువంటి తీగల్లోకి అంత ఎక్కువగా ఎలక్ట్రిసిటీ రాదు. అదే మంచి లావైన తీగ, బాగా మెరుగు పెట్టబడిన తీగలోకి ఎలక్ట్రిసిటీ పంపండి, టక్కన ప్రవాహం అవుతుంది. ఆ విద్యుత్ ఎలా ప్రవహిస్తుందో అలాగే ఒళ్ళంతా నలుగు పెట్టుకుని కుంకుడుకాయ పులుసుతో తలంటుకుని అభ్యంగర స్నానం చేసిన వాడి శరీరంలో కూడా ఒక విద్యుత్ ప్రవహిస్తుంది. దానిని కుండలిని అంటారు. ఆ కుండలిని కూర్చున్న ఆసన స్థానం నుంచి శిరస్సు పైన ఉన్నటువంటి సహస్రార కమలం వరకు, ఈ రంధ్రం వరకు ప్రవహిస్తుంది. అదే నిజమైన యోగా అభ్యాసం అంటే. ఈ యోగాభ్యాసానికి అనువైనటువంటి దినము గనక, యోగాభ్యాసం చురుకుగా జరిగేటట్టు చేసే రోజు గనక ఆ మొదటి రోజుని, సంక్రాంతి పండుగల్లో మొదటి రోజుని భోగి అన్నారు. భోగి నాడు శరీరమును శుద్ధి చేసుకోండి అన్నారు. ఈ శరీర